నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సినీ రాజకీయ రంగాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. చాలా మంది సినీ సెలబ్రిటీలు మంచి నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఎంజీఆర్, కరుణానిధి, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా సినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారి సంఖ్య చాలా పెద్దదే. అయితే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన సినీ నటులు విజయం సాధించి ఉన్నత శిఖరాలను అందుకున్న వారి సంఖ్య మాత్రం చాలా తక్కువే. అంటే సినీ రంగంలో ప్రజాభిమానం సంపాదించుకున్న వారంతా రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ ప్రజాదరణ పొంది సక్సెస్ అవుతారని చెప్పలేం. సినీ రంగం నుంచి రాజకీయ అరంగేట్రం చేసి ఇలా వెళ్ళా అలా వచ్చేసిన వారి సంఖ్య అసంఖ్యాకంగానే ఉంటుంది. అయితే సినీ రంగంలో లభించిన ప్రేక్షకాదరణ రాజకీయ రంగంలో ప్రజాదరణగా మారుతుందని ఆశించి వచ్చేవారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ నటి మీనా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రాజకీయ వర్గాల టాక్ వినిపిస్తోంది. ఆమె కమలం గూటికి చేరబోతున్నారని చెబుతున్నారు. ఆ వార్తలను మీనా కూడా ఖండించలేదు. అసలు మీనా పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్త వైరల్ కావడానికి కారణం ఆమె ఢిల్లీలో బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి మురుగన్ ఆధ్వర్యంలో జరిగిన పొంగల్ వేడుకల్లో తళుక్కుమనటమే కారణం. కేంద్ర మంత్రి మురుగన్ ఆహ్వానం మేరకు మీనా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే కార్యక్రమంలో ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, కీలక బీజేపీ నేతలు పాల్గొన్నారు. అటువంటి కార్యక్రమంలో మీనాకు దక్కిన ప్రాధాన్యతే ఆమె రాజకీయ ప్రవేశంపై చర్చకు తెరలేపింది. ఎంతైనా నిప్పులేనిదే పొగరాదుగా. మీనా కూడా రాజకీయ ప్రవేశం పట్ల ఆసక్తిగానే ఉన్నట్లు చెబుతున్నారు. తాను బీజేపీ గూటికి చేరనున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా దాన్ని మీనా ఖండించకపోవటమే ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు. మీనా పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా మొత్తం మీద మరో సినీ సెలబ్రిటీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. సినీ రంగంలో మంచి సక్సెస్ను చూసిన మీనా పాలిటిక్స్లో ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి.